9 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పోచారం 8వ వార్డులో డాక్టర్స్ కాలనీలోని శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పొద్దున 5 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ అనంతరం బోనాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల కాలనీ వాసులైన హిమగిరి కాలనీ, కాకతీయ నగర్ కాలనీ, సాయి నగర్ కాలనీ, వెంకటేశ్వర నగర్ కాలనీ, విజయసాయి ఎంక్లేవ్, ఎంఎల్ఆర్ కాలనీతో పాటుగా ఇంకా చుట్టుపక్కల కాలనీ వాసులు, మహిళలు అందరూ ఈ బోనాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి కోరికలను కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ సెగ్యం శ్రీనివాసులు, వైస్ చైర్మన్ ఎంకర్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి మాలిశెట్టి రవీందర్, కోశాధికారి దేవరుప్పుల శ్రీనివాస్, సభ్యులు అన్నం సంతోష్ రెడ్డి మరియు పదకంటి అశోక్, అలాగే డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు, వైస్ చైర్మన్ కట్కూరి కమలాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంధసిరి నాగరాజు మరియు మిగతా సభ్యులు సాంబశివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మంగ్యా నాయక్, మంచల శ్రీనివాసరావు, బంకి శ్రీధర్ నాయుడు, సురేందర్ రెడ్డి, రమణారెడ్డి ఇంకా మిగతా కాలనీ వాసులు పాల్గొని ఈ బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్స్ కాలనీ వాసులందరికీ నమస్కారాలు. ఈరోజు బోనాల పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ సౌకర్యాలందరూ కల్పించినందుకు ధన్యవాదాలు ఈ దేవాలయ కమిటీ వాళ్ళకి. ఇంకా మరిన్ని ఇలాంటి పండుగలు అందరం కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మీకు ఇది కట్టి ఎన్ని ఏళ్ళు మేడం? ఇది 4th ఇయర్. 5 years. మొత్తం 9 ఏళ్ళ స్టార్ట్ చేసి బిఫోర్ ఎక్కడ వెళ్ళేవారు బోనాలు? ఇక్కడనే చిన్న గుడి ఉండే. అప్పుడు చిన్న గుడి ఉండే, ఇప్పుడు పెద్ద గుడి ఉంది కదా మేడం, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మేము వేరే కాలనీకి వెళ్ళే వాళ్ళము, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు ఇలానే ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మనీళ్ళు ఉంటుంది, మందిలో ఉంటుంది, ఇది మనీళ్ళు లాక్కుంటుంది ఇది. ఓకే మేడం. చాలా నిష్టగల తల్లి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలతో టెంపుల్స్ కట్టించిన డైరెక్టర్స్కి, ఈ గ్రామ కాలనీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మేడం రండి మేడం. పోచారం డివిజన్లో మనం ఈరోజు ఘనంగా బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ గుడి మనము గత ఒక 4 years నుంచి ఇక్కడ ఈ బోనాల పండుగ సందర్భంగా మనం ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా పొద్దున ఉదయం భక్తులు 5 గంటల నుంచే మన గుడికి రావడం జరిగింది. ఇంతకుముందు కంటే ఈరోజు పబ్లిక్ ఇంకా చాలా రావడం జరిగింది. చుట్టుపక్కల ఏంటంటే అపార్ట్మెంట్లు అయినాయి, ఇవన్నీ అయినాయి. ఈ గుడి కూడా మేము ఈ కాలనీలో డాక్టర్స్ కాలనీలో మా కాలనీ కమిటీ ద్వారా మేము అందరం ఎంతో కృషి చేసి ఈ గుడి కట్టినందుకు మాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మా కాలనీలో మా కమిటీ వాళ్ళు కానీ మా అందరికి కూడా, కాలనీ పెద్దలకు కానీ అందరికి కూడా ఈ పబ్లిక్ చూస్తుంటే మేము కట్టిన గుడికి మాకు ఎంత అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ పబ్లిక్ని చూస్తుంటే అరే మనం కట్టిన గుడికి మనకు అంతా బాగా అనిపిస్తుంది. ఆదరణ, మేము కట్టిన దానికి కూడా ఆదరణ. సరే ఇంకా కూడా రావాలని, ఆ అమ్మవార్లను ఎల్లమ్మ పోచమ్మలు ఎప్పుడు మా కాలనీ అందరికీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లనే ఈ జనాలు కూడా ప్రతిసారి కూడా ఈ బోనాల పండుగ ఇట్లనే జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. రెగ్యులర్ పూజారు ఉంటారా సార్? మీకు ఈ గుళ్ళో ప్రతి మంగళవారం నెలలో 2 సార్లు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. అయ్యగారు ఉంటాడు, అభిషేకం జరుగుతుంది. అట్లే ఎవరైనా బోనం అమ్మవారికి కూడా బోనం సమర్పించుకుంటే సండే రోజు కూడా చాలామంది వస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చినప్పుడల్లా మాకు ఫోన్ చేస్తున్నారు. మేము ప్రతిరోజు గుడి పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ ఉంటుంది, 10 గంటల వరకు ఓపెన్ ఉంటుంది పొద్దున. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఒక సండే రోజు మాత్రం పొద్దుగాల 1 గంట వరకు ఉంటుంది, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. బోనాల సందర్భంగా ఏమైనా ప్రత్యేక పూజలు చేసిరా? ప్రత్యేక అంటే మేము అభిషేకము పొద్దున అలంకరణ ఉన్నది పొద్దున ఈరోజు. మిగతా తర్వాత
బోనంలు సమర్పించడం జరిగింది. పబ్లిక్ కూడా వస్తుంది. డాక్టర్స్ కాలనీ ఈరోజు డాక్టర్స్ కాలనీ జోడిమెట్ల పోచారం డివిజన్లో ఎంతో ఘనంగా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం కమిటీ తరఫున డాక్టర్స్ కాలనీలో ఎంతో ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తున్నాం. పొద్దున్న నుంచి 5 గంటల నుంచి అమ్మవార్లకి అభిషేకము మరియు అలంకరణ ప్రోగ్రాము, తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల జాతర ప్రారంభించడం జరిగింది. బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి అందరూ పబ్లిక్ అందరూ తమ యొక్క బోనాలను అమ్మవార్లకు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే గుడి నిర్మించినప్పటి నుంచి చాలా పబ్లిక్ ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్కసారి పెరుగుతూ పోతున్నారు. మంచిగా అమ్మవారిని భక్తితోటి పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి పబ్లిక్ ఇంతకింతకి పెరుగుతున్నారు. కేవలం బోనాలా సార్? రంగం కార్యక్రమం కానీ పలార్బండి అట్లాంటివి ఉన్నాయి? ఇప్పుడు ఒక 5 ఏళ్ళే అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి బోనాల కార్యక్రమమే నిర్వహిస్తున్నాము. పబ్లిక్ పెరుగుతూ ఉంటే అన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. భక్తులు పెరిగిన కొద్దిగా కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే రోజు కూడా మీరు ఎప్పుడైనా బోనాలు కానీ ఏమైనా పెళ్లికి కానీ ఏమైనా వేడుకలు ఉన్నా కానీ కమిటీ వాళ్ళు ఉంటారు. దీనికి ఒక ట్రస్ట్, ఇది డాక్టర్స్ కాలనీ మన దేవాలయ ట్రస్ట్ వాళ్ళని సంప్రదిస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సంప్రదిస్తే ఎప్పుడైనా కానీ మీకు అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఈరోజు బోనాల సందర్భంగా మనము గత సంవత్సరం నుండి 4 సంవత్సరాల నుండి ఈ విధంగా బోనాలు జరుపుకుంటున్నాము. అందరూ ఈ కాలనీవాసులు కాకుండా డాక్టర్స్ కాలనీ, ఎంఎల్ఆర్, అన్నానగర్, కాకతీయ, వెంకటేశ్వర కాలనీ వాసులు అందరూ, చుట్టుపక్కల ఉత్తమలబాయి, వీళ్ళందరూ చుట్టుపక్కల కాలనీవాసులు అందరూ ఈ గుడికి వచ్చి చాలా ప్రతిష్ట గల గుడి కాబట్టి ఏ మొక్కులు మొక్కినా ఇక్కడ నెరవేరుతున్నాయి. కాబట్టి అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ గుడిని మనం ఈ కాలనీవాసులు అందరు కలిస్తే గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కోరికలు ఎవరైతే కోరికలు కోరుతారో వారు ఇక్కడ మంచిగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పటికీ చాలా అతివేగంగా డాక్టర్స్ కాలనీ చిన్న గుడి అయిపోయింది. ఇంకా చాలా కాలనీ ఉన్నాయి కాబట్టి చాలా పెద్దగా ఈ గుడి పెద్దగా సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ స్థలం కూడా సరిపోదు. కాలనీ వాసులు అందరు కలిసి ఈ గుడిని డెవలప్ చేసినాము. మనకు ట్రస్ట్ 2023లో ట్రస్ట్ ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇళ్ళవేళ ట్రస్ట్ సభ్యులు కానీ అందరూ కలిసికట్టుగా ఈ గుడిని నిర్మించుకున్నాము. అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసి ఈ గుడిని సమిష్టిగా కృషి చేస్తున్నాం. కాబట్టి ఇంత ఆదరణ పొందింది గుడికి. కాబట్టి ఎల్లవేళ పూజలు నిర్మించుకుంటున్నాము. ఈ మంగళవారము మళ్ళీ మన గోపి ఉంటాడు ఇక్కడ. గోపి ఎవరైనా భక్తులు వచ్చినట్టు అయితే మా గుడి నిర్మాణంలో మన భక్తుని పెట్టాం కాబట్టి ఆయన కూడా సంప్రదిస్తే ఎప్పటికీ పూజారి ఉంటాడు కాబట్టి మంగళవారం దర్శన భాగ్యం ఉంటుంది, అభిషేకం ఉంటుంది. మీరు మార్నింగ్ టైం బయట ఎవరైనా సంప్రదిస్తే మన గుడి చైర్మన్ గారు సంప్రదిస్తే అన్ని విషయాలు మీకు ఎప్పటికి ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి సరే అది జరుగుతుంది. ఇది మనకు సమిష్టిగా కృషి చేయడం వల్లనే ఈ కృషి జరిగింది. కాలనీ శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల కాలనీ వాసులైన ఎంఎల్ఆర్ కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీ, కాకతీయ నగర్ కాలనీ, అదేవిధంగా సాయివారి నగర్ కాలనీ అందరు ప్రజలు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అమ్మవారు కూడా మాపై ఎల్లప్పుడూ కరుణ చూపుతూ మమ్మల్ని ఈ విధంగా వెనక నుండి ప్రోత్సహిస్తుంది. ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరిగేలా చేస్తుంది. అంతా కూడా అమ్మవారి దయ అని మేము అనుకుంటున్నాము. ఈ అమ్మవారి దయ ఎప్పుడు ఇలాగే మాపై ఉండాలని కోరుకుంటూ అమ్మవార్లని మనసారా ప్రార్థిస్తున్నాము. ప్రత్యేక కృతజ్ఞతలు మన దేవాలయ కమిటీ వారికి. వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు మనకి ఏవి ఆటంకం లేకుండా చేస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమం చేసిన మన దేవాలయ కమిటీకి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
3 నుంచి 4 బాగా గుర్తుపెట్టుకో. 5 నుంచి 6 రవీందర్, నేను 6 నుంచి 7 వెళ్తాను. నేను వస్తాను.